అందరికీ నమస్తే. మా ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన యాప్టిట్యూడ్ వీడియో అండి. ఇక్కడ రోజు మీరు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, సింపుల్ ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. కష్టం అనిపించే మ్యాథ్స్ని సింపుల్గా మార్చడం అదే మా లక్ష్యం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. మనకి మ్యాథమెటిక్స్లో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా మందికి కష్టం అండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కానీ ఆ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఈ వీడియోలో చాలా క్వశ్చన్స్లో చూసేద్దాం పదండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చి ఒక డయాగ్రామ్ ఇచ్చారనమాట. ఇది చూడండి, ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇన్నర్ యాంగిల్స్ 2 ఇచ్చారు, అవుటర్ యాంగిల్ 8x ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సాల్వేషన్ ట్రయాంగిల్కి 180 degrees అని మనకు ముందే తెలుసు. కానీ ఇక్కడ ఇన్నర్ యాంగిల్ మనకు తెలియదు కాబట్టి ఈ 180లోంచి 8x తీసేసామనుకోండి, ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి ఏం అర్థమైంది మనకి, 180 - 8x అని. సో ఈ 3 యాంగిల్స్ కలిపి 180 అని ఆటోమేటిక్గా మనకి ట్రయాంగిల్స్ రూల్స్ నుంచి తెలుసు కదా. సో రాసేద్దాం. 180 - 8x + 2x + 90 = 180 అనమాట. సో ఇక్కడ చూడండి, -8x + 2x అంటే ఏమవుతుంది, -6x వస్తుంది. సో -6x ఈ 180 అంటే ఇక్కడ 90 అటువైపు పంపించేస్తున్నాను. ఈక్వల్ టు అవతల వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ 180 ఉంది, -180 degrees -90 degrees. సో 180 180 క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్. సో x degrees = 90 / 6 అనమాట. సో 6 1s 6 15s. సో x degrees = 15 degrees అనమాట. సో ఆన్సర్ ఈజ్ 15 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x √x + √x = √16 అనమాట. సో చూడండి, మనకి ఇక్కడ కూడా x వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటి, √x అంటే 2√x కదా. సో √16 అంటే ఎంత, 4. అంటే ఇక్కడ 2 టేబుల్ 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో √x = 2 అంటే x = 2² అంటే 4. x వాల్యూ = 4 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అనమాట. క్వశ్చన్ చూడండి, √a / a = 5. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఏంటది, √a × √a = a అనమాట. సో ఇక్కడ ఏ ప్లేస్లో నేను ఇక్కడ 2 రూట్లు రాసేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టెప్ ఇలా వస్తుంది, √a / √a × 5. న్యూమరేటర్లో డినామినేటర్లో ఏ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంది, ఈ 5ని ఇటు తీసుకొస్తున్నాను, ఏని అటు పంపిస్తున్నాను. సో √a = 1/5 అనమాట. ఈ రూట్ని అటు పంపిస్తే స్క్వేర్ అవుతుంది. సో a = 1/5 హోల్ స్క్వేర్ అంటే 1/25 అనమాట. ఏ వాల్యూ = 1/25. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9/9 × 9 ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, ఈ 9/9 ఎలా కనిపిస్తుంది మనకి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనిపిస్తుంది, మిశ్రమ భిన్నంగా కనిపిస్తుంది. సో దీన్ని ముందు ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాను. చూడండి, 9 9s 81, 81 + 9 ఎంత, 90. 90 / 9 × 9 అనమాట. 9 1s 9 10s. ఇంకెంత ఉంది, 10 × 9 ఎంత, 90. ఆన్సర్ ఈజ్ 90. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 49² - 7² / 49 అనమాట. ఇది మనకి ఎలా కనిపిస్తుంది, a² - b² ఫామ్లో ఉంది కదా. సో మనం ఏం రాద్దాం, దీన్ని a + b × a - bగా కన్వర్ట్ చేద్దాం. 49 + 7 × 49 - 7 / 49. ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 56 ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది, 42 / 49 అనమాట. ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 7 8s 56, 7 7s 49. సో మళ్ళీ 7 1s 7, 7 6s 42. సో మిగిలింది ఎంత, 8 × 6 8 6 48. ఆన్సర్ ఈజ్ 48 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. 3x + 3x + 3x = 27 అనమాట. ఈ మూడిట్లో మనకి ఏం కామన్గా ఉంది, 3xని కామన్గా ఉంది కాబట్టి తీసేస్తుంటే 1 + 1 + 1 = ఈ 23ని ఎలా రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చు కదా. సో రాసేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ 3 1లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 3/1 అని రాసుకుంటున్నాను నేను. సో 3x × 3/1 = 3³ అనమాట. ఇది ఎలా ఉంది, a/m × a/n ఫామ్లో ఉంది, అంటే a/m + n. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3x + 1గా రాసుకోవచ్చు, = 3³ అనమాట. ఇక్కడ చూడండి, బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నాయి, అంటే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అంటే x + 1 = 3.
అంటే ఈ 1 అటు పంపిస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అనమాట. అప్పుడు 2 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పవర్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 0 ఫ్యాక్టోరియల్ అనమాట. మనకేం తెలిస్తే సరిపోతుంది? 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కూడా ఉంది కదా. సో దాన్ని కూడా కనుక్కుందాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అంటే 3 2 6 6 1 6 అనమాట. సో 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 6. సో ఇప్పుడు చూడండి స్టెప్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పవర్ 1 అంటే 12 వస్తుంది ఇంటూ 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 1 అనమాట. సో 6 1s ఎంత? 6. సో 12 × 6 అంటే 72. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 4 పవర్ 0 ప్లస్ 4 పవర్ 0 హోల్ పవర్ 12 డివైడెడ్ బై 4 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇక్కడ కూడా మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకేం తెలిస్తే సరిపోతుంది? ఎక్స్ పవర్ 0 ఈక్వల్ 1 అని తెలిస్తే సరిపోతుంది అనమాట. ఈ ఎక్స్ ప్లస్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడేముంది? 4 ఉంది. సో 4 పవర్ 0 అంటే ఎంత వాల్యూ? 1. సో స్టెప్ చూడండి ఇలా వస్తుంది. 1 + 1 హోల్ పవర్ 12 డివైడెడ్ బై ఈ 4ని 2 స్క్వేర్గా రాసుకుంటున్నాం. 2 స్క్వేర్ హోల్ పవర్ 6 అనమాట. ఇక్కడ చూడండి 1 + 1 అంటే 2 2 పవర్ 12 డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే 2 6 ఎంత? 12. సో 2 పవర్ 12 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.